అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? మేడం ఈ రోజు అత్త సమ్ము కోడలు సీరియల్లో 2000 ఎపిసోడ్ మేడం. ఫస్ట్ ఎపిసోడ్ లో హీరో పుడతాడు మేడం. సెకండ్ ఎపిసోడ్ లో హీరో తాగుతాడు మేడం. ఈ రోజు 2000 ఎపిసోడ్ లో వాడికి మాటలు వస్తాయి మేడం. ఆడేం మాట్లాడతాడో చూద్దామంటే రిమోట్ లాక్కొని ఐపీఎల్ చూద్దామన్నాడు మేడం. అలా ఎలా లాక్కున్నావయ్యా? అసలు ఒక మగాడి కష్టం మీకు తెలుసా మేడం? ఉదయాన్నే 6కి అలారం పెట్టి, ఆఫీస్ లో 9కి అడుగు పెట్టి, బాస్ తిరితే కన్నీరు పెట్టి, పొగిడితే స్మైల్ పెట్టి, చివరికి మళ్ళీ 6కి ఇంట్లో అడుగు పెట్టి 2 గంటలు మ్యాచ్ చూసి రిలాక్స్ అవుదామంటే అది కూడా తప్పంటే ఎలా మేడం? అయినా టీవీ కొనింది ఎవరు? మేము. మా టీవీలు మా ఇష్టం. మీ టీవీ కొన్నారా? కానీ మేము లక్షలు పెట్టి మిమ్మల్ని కొన్నాం రా. కూరలో వేస్తారు కారం, సీరియల్ పై తగ్గదు మాకు మమకారం. అనిల్ గారు మీరేమంటారు? ఏంటి సీరియల్ చూసే తొక్క? చూస్తే గిస్తే ఐపీఎల్ చూడాలి. అదేంటి వదినా? అప్పుడు ఆయనే చూడొద్దన్నారు, ఇప్పుడు ఆయనే చూడమంటున్నారు. అంటే ఐపీఎల్ తోటి కొద్దిగా సెన్సిటివ్ టచ్ ఉందిలే మనకి. ఇప్పుడు ఆ రోజు మన సినిమా రిలీజ్ ఉన్నా కూడా మనం ఐపీఎల్ లో చూడమంటాం. అసలు ఏంటి తొక్కలో మీటింగ్లు? ఇలాంటివి తెలివైన వాళ్ళు డీల్ చేయాలి. అందుకే మేము డీల్ చేస్తున్నాం, నువ్వు కూర్చో. మేడం ఇది పంచులేసే సమయం కాదు, మన ఆడవాళ్ళ ఇజ్జత్ కి సంబంధించిన విషయం. 2,500 కలిపితే అవుద్ది 1000. రుమాన్ పైన ఉంటుంది మగాళ్ళ చెయ్యి. స్కూల్లో కొడతారు బెల్లు, మా మొగులతో పెట్టుకుంటే పగులుద్ది మీ వల్లు. ఏమన్నావురా? ఏమనలేదు. కొట్టో కొట్టో. ఆగండి 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 ఆగండి. ఆపండ్రా మా అబ్బాయిని కొట్టి చంపేస్తారా ఏంటి? ఇసలు ఆ మొగులు ఏదో క్రికెట్ వల్లే మీకు గొడవ వచ్చింది కాబట్టి క్రికెట్ తోనే దానికి సొల్యూషన్ ఇద్దాం. సో మీకు క్రికెట్ పోటీ పెడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళకి రిమోట్ ఇద్దాం. ఇది ఎక్కడ న్యాయం అండి? ఆడవాళ్ళకి క్రికెట్ ఎలా వచ్చింది? మేడం అదేమైనా పెద్ద విద్య? ఇప్పుడు మా మొగుళ్ళని ఎలా కొడుతున్నామో గ్రౌండ్ లో బాల్ ని కూడా అట్నే కొడతాం అంతే. అంతేగా. అసలు ఐపీఎల్ అంటే ఏంటో తెలుసా మీకు? ఇంట్లో పెళ్ళాల లీగ్. అక్కడే గెలుస్తున్నాం, ఇక్కడ గెలవలేమా? ఈ రోజు పిచ్చిలో మా మొగుట్లోకి పిచ్చెక్కిస్తాం. సుధీర్కి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన. అవును సుధీర్, నీకు మ్యాచ్ లో ఎవరంటే ఇష్టం? కావ్య పాప అంటే ఇష్టం. మేము అడిగింది ఓనర్ గురించి కాదు, మ్యాచ్ లో బ్యాట్స్మెన్ అంటే ఇష్టమా, బౌలర్ అంటే ఇష్టమా అని. నాకు కెమెరామెన్ అంటే ఇష్టం మేడం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వీడిని ఎవరికైనా చూపించండి రా. సరే ఇవన్నీ ఎందుకు లేకనిగో మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకు ఈ గోల వాళ్ళు కొట్టడం? ఆగండి. ఏమైంది? అసలు మేం లేకుండా మీరు క్రికెట్ ఎలా ఆడతారు? అదే కదా. అదేంటి మీ క్రికెట్ గురించి తెలుసా? విరాట్ కోహ్లీకి బౌలింగ్ నేర్పించింది ఎవరనుకున్నావు? నేనే. అశ్విన్ కి బ్యాటింగ్ నేర్పించింది ఎవరనుకున్నావు? నేను. విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్, ఈయన బౌలర్. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు క్రికెట్ లోని ఎంపైర్ ఇలా అంటే దాని అర్థం ఏంటి? బ్యాట్స్మెన్ 1 రన్ తీసాడని అర్థం. వా సూపర్. థ్యాంక్ యూ సార్. అదే ఎంపైర్ ఇలా అంటే ఏంటి? అది కూడా తెలియదు. అతను చెప్పింది కదా ఇదంటే 1 రన్, ఇదంటే 11 రన్స్ అని. 11 రన్స్ అని. మరి ఇదంటే ఎంపైర్ ఇలా అంటే టీవీలో చూడండి అని అర్థం. వీళ్ళకి క్రికెట్ బాగా తెలుసులే. ఇప్పుడు అర్థమైంది సార్ వాళ్ళకి మైక్ ఎందుకే అప్పుడప్పుడు. వదిలేండి, ఇంకా ఆపేద్దాం. తరతరాలుగా యుగాలుగా భార్యాభర్తలకి మధ్య జరిగే ఈ రిమోట్ ఎవరి చేతిలో ఉండాలనే పోటీలోని
ఇవాళ ఎవరు గెలవబోతున్నారో చూడాలి. దాంట్లో ట్రోఫీ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నాము. ఆ ట్రోఫీ ఏంటో ఫస్ట్ రివీల్ చేస్తాం. అలాగే అన్నిట్లో మగోళ్ళతో పాటు ఆడోళ్ళు ఈక్వల్ గా ఉంటారు. సో ఇక్కడ ఆడోళ్ళతో పాటు మగోళ్ళు కూడా ఈక్వల్ గా ఉండాలని ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ క్రికెట్ హిస్టరీలోనే మనం చీర్ బాయ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సరే టాస్ వేస్తున్నాం. ఎవరికి హెడ్స్ ఎవరికి టైల్స్? మేము హెడ్స్ చూస్ చేసుకుంటున్నాం. ఓకే లక్కీ హెడ్స్. మేము బౌలింగ్ చూస్ చేసుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. చీర్ బాయ్ ఆర్ యు రెడీ? ఒకసారి ఊపు. అదేంటి 6 బాల్స్ తెచ్చారు? ఓవర్ కి ఎన్ని బాల్స్ ఉంటాయి? 6. అందుకే 6 బాల్స్ తెచ్చా. ఈ వెళ్తా మన క్రికెట్ ఆడుతున్నా. సరేలండి వేయండి. ఇంట్లో మొగల మీద గిన్నెలు ఇసురుతాం కదా, అట్నే బాల్ ఇసిరినా. ఇదిగో వద్దా, మీ ఆయన వస్తున్నా, నువ్వు తగులుకో. ఏవండి ఇప్పుడు మీరు అవుట్ అయ్యారనుకో, ఇంటి పనులు వంట పనులు అన్నీ నేను చేస్తా. నిజమా? తుది మీద ప్రామిస్. వాడు చూడు, నేను అవుట్ అయ్యా. వంట పనులు చేస్తావా? ఇదిగో అన్నా, మీ ఆయన చెడు, నువ్వు తగులుకో. నేనేమన్నా వాళ్ళ ఫ్లవర్ అనుకుంటువే? పైరా నీ అవ్వ తగ్గేదేలే. ఇప్పుడు రారా చూసుకుందాం. చూసుకుందాం. సో అంకుల్స్ 4 runs కొట్టారు, ఆంటీస్ 5 కొడితే విన్ అంతే. చూద్దాం ఆంటీస్ ఎలా ఆడతారేంటో మరి. హలో, ఏంటి బంగారం రేట్ 100 రూపాయలకు పడిపోయిందా? ఇక్కడ అంకుల్స్ చాలా స్ట్రాటజీతో అవుట్ చేశారు అమ్మ ఆంటీని. అంకుల్స్ ఏంటి అత్త సొమ్ము కోడల దొమ్మ సీరియల్లో హీరో చచ్చిపోయాడా? ఏమైంది? ఏమైంది హీరోకి? వికెట్ పడింది. చెల్లి, తరతరాలుగా యుగాలుగా మన ఆడవాళ్ళపై అన్యాయానికి సమాధానం చెప్పే రోజు వచ్చింది చెల్లి. ఇదిగో చెల్లి బ్యాటు, చెయ్యి నువ్వు ఫైటు. జై రామ్ చరణ్. ఏయ్ సో ఫైనల్లీ 6 కొట్టి ఈ ఆంటీస్ వర్సెస్ అంకుల్స్ ఏపీఎల్ లీగ్ లోని విజేతలుగా నిలిచింది ఆంటీస్. కంగ్రాచులేషన్స్.